Hello everyone and welcome to my channel Jashwita Vibes, and this is me Jashwita. ఏమో కట్ చేస్తుంది చూద్దాం అనుకుంటున్నారా? అది పొట్లకాయే. నో నో అని చెప్పే పొట్లకాయకి ఎస్ ఎస్ అని చెప్పేసి ఈరోజు కర్రీ వండేసా. ఈ పొట్లకాయ తినడం వల్ల అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయంటండోయ్. అవేంటంటే బరువు తగ్గుతారంట, ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. ఒక గిన్నె పెట్టుకోండి, అందులో కొన్ని వాటర్ పోసి అవి కొంచెం వేడి అయ్యేలోపు ఈ ఆనియన్స్ కట్ చేసుకోండి. ఈ ఆనియన్స్లో వైట్ పార్ట్ తీసేయాలంటండి, నాకు కూడా తెలియదు ఎందుకో, మా అమ్మ చెప్పింది. అవి చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకోండి మంచిగా. ఇది బాగా ఫ్రై అయితే బాగుంటుంది కాబట్టి కొంచెం సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ని. ఆనియన్స్ కట్ చేశాక ఆ వాటర్ హీట్ అయ్యేవో ఒకసారి చూసుకోండి. వాటర్ హీట్ అవ్వగానే ఈ పొట్లకాయ వేసేసుకోండి. ఇది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి పొట్లకాయ, ఎక్కువ కుక్ కూడా అవ్వద్దు, కొంచెం సాఫ్ట్ అయితే చాలు. సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఇంకొకటి చేసుకుందాం. అదేంటంటే ఒక కడాయి తీసుకోండి. కడాయి తీసుకొని అందులో కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ వేయండి, ఎక్కువ వద్దు. కొంచెం ఆయిల్ వేసేసి అందులో పచ్చిమిర్చి వేయండి. ఇది వేసాక కొంచెం ఫ్రై అవ్వనియండి. ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసేయండి. సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. ఈలోపు పొట్లకాయ మనకి ఉడికిపోయినట్టుంది, ఒకసారి చూసుకోండి. మన పచ్చిమిర్చి కూడా ఫ్రై అయినట్టుంది, అది కూడా పక్కకు తీసేసుకోండి. ఇది కొంచెం చల్లగా అవ్వాలి. చల్లగా అయినాక మిక్సీ పట్టుకోండి. ఒకసారి పొట్లకాయని చెక్ చేసుకోండి ఉడికిందా లేదా. ఉడికాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి, స్ట్రైనర్లోకి తీసుకొని స్ట్రైన్ చేసేసుకోవాలి అది. సో చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇందాక పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసేసేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. ఇలానే బాగా గోల్డెన్ కలర్ అయ్యేటట్టు చూసుకోండి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక మనం ముందే గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకున్నాం కదా, అది మధ్యలో వేయండి, సో దట్ కుక్ అవుతుంది. ఇది దాన్ని కూడా బాగా ఫ్రై చేసేసేయండి. ఫ్రై చేశాక కొంచెం పసుపు వేసుకోండి దీంట్లోనే. పసుపు వేసుకున్న తర్వాత ముందే మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ఉంది కదా, అది దీంట్లో వేసేసుకోండి. ఎక్కువ కలపకండి, కొంచెం అది కలిసేటట్టు ఇట్లా నేను ఎలా చూపిస్తున్నానో అలా కలపండి, నాట్ మోర్ దెన్ దాట్. అండ్ నెక్స్ట్ మనం కర్రీ బాగా ఫ్రై అవ్వాలి, పొట్లకాయ కూడా వాటర్ వెళ్ళిపోవాలి. కర్రీ దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మరీ పాలు పోసుకోండి. అంతే, మన డిష్ రెడీ అయిపోయినట్టే. పొట్లకాయ పాలతో చేసిన కర్రీ. ఈ కర్రీ ఫస్ట్ టైం చేసిన టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.